ఎట్లుంది జైలు బువ్వ? మన దాచిపెట్టున్నట్టుంది. అసలు పల్లవి ప్రశాంత్ మెచ్యూర్ ఉండి మాట్లాడతాడా? ఒకళ్ళు దగ్గర పోయి ఎవరు దగ్గర పోయి పలానా పల్లె ప్రశాంత్ బాపును గుర్తు చేసుకొని నువ్వు ఏడవడం జరిగింది, మీ డాడీని గుర్తు చేసుకొని. చిన్నప్పటి నుంచి మమ్మల్ని దానికి ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. నేను చిన్న ఉన్నప్పుడు అయినా సరే బాబు మోల్ తెచ్చిపోయినా. జనాలు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతోటి కలుస్తున్నాను. నేను మాట్లాడాలి పాలిటిక్స్లో పోవాలనుకుంటున్నా. నా దారి ముంగటికి అయినప్పుడు ముంగటికెళ్ళి పోతా, గిల్లకెళ్ళి పోవాలి కదా అన్న. బిగ్ బాస్ నుంచి పైసలు వచ్చినాయో రాలేదా? సమాధానం మీకు తొందరని దొరుకుతుంది. పల్లవి ప్రశాంత్ ఏ బ్రాండ్ తాగుతాడు? అంటే ఒక పెద్ద ఖైదీని, అంటే ఎన్నో కేసులు ఉంటే అరెస్ట్ చేస్తారు చూడు, అట్లా అరెస్ట్ చేసేది. అవునా? పల్లె ప్రశాంత్ గారు పొలంలో పని చేసుకున్నప్పుడు వాళ్ళు రేంజ్ ఏందో తెలిసిన నీకు. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. ఈ అవ్వ తగ్గేదేలా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ ముందు కొత్త ఛానల్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో కొత్త ఛానల్ కాబట్టి, అంటే బెస్ట్ సెలబ్రిటీ తోటి మీ ముందుకు రావాలి కాబట్టి, సో రైతు బిడ్డతో మీ ముందుకు రావడం జరిగింది. సో రైతు బిడ్డ అనగానే మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ అనుకున్న మాట ప్రకారం డబ్బులు పంచుతున్నాడా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళ ఇంటి దగ్గరికి. సో రీసెంట్ గా ఎవరికో మనీ కూడా డొనేట్ చేయడం జరిగింది. సో ఆ విషయాలన్నీ మనం మాట్లాడదాం. సో పల్లవి ప్రశాంత్ మన ముందే ఉన్నాడు, రైతు బిడ్డ. సో అంటే అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అంటే నాకైతే ఏం కనిపించలేదు. ఆయన మాటలలో ఏమైనా ఉందేమో చూద్దాం. సో నమస్కారం బ్రో. అన్నా నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదా? జై జవాన్ జై కిసాన్. సో నీతో ఇంటర్వ్యూ చేసి నాకు కూడా ఆ స్లోగన్ వచ్చేసింది, నేను కూడా. సో బిగ్ బాస్ కి ముందు ఎట్లుంది, బిగ్ బాస్ తర్వాత ఎట్లుంది అన్న? ఎట్లుంది అంటే ఇంకా కొంచెం ఉంటే మంచిగా అనిపించింది అని అప్పుడు అనిపించింది. కొంచెం మధ్యలో ఆగమాగం ఉండే. సరే, ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం అంతే అన్న. మన పని మనం చేసుకుంటూ పోవాలి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఓకే, అంటే బిగ్ బాస్ తర్వాత మంచిగా ఉంది. మంచిగా ఉంది. కానీ చాలా మంది ఏమంటున్నారు, అసలు బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఫస్ట్ లాగా ఎవరికి కనిపించట్లేడు అని చాలా మంది అనుకుంటున్నారు. దానికి ఏమని చెప్తాను అన్న? అంటే మీకు తెలుసు ఏమైంది, ఎట్లా అయింది, ఏం కాదా అని కార్ఖానా అది మీకు తెలుసు. తెలిసినా సరే అందరికి తెలుసు అది ఏంటిది, ఒప్పు తప్పు అదన్నీ మీకు తెలుసు. తెలిసినా సరే చేయని తప్పు మనం పోయినాం. అదే కొంచెం అదే ఉండే, అందుకే కొంచెం కనిపించాలి. ఇప్పటికేమన్నా మొన్న నాటేసినాం, ఇవి మన పనులు మనం చేసుకుంటూ పోతూనే ఉన్నాం అట్లా అన్న. సో బిగ్ బాస్ ఛాన్స్ ఎట్లా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది నీకు? వాళ్ళ వల్లనే వచ్చింది. వాళ్ళు ఉంటేనే నేను ఉన్నా, ఇవాళ ప్రజలు ఉంటేనే నేనున్నా అట్లా అన్న. సో జనాలు నీకు బాగా సపోర్ట్ చేశారు నువ్వు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు. సో జనాలు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతోటి కలుస్తున్నావు? కలుస్తా అన్న, బరాబర్ కలిసి. ఎందుకు కలవని? 100% కలుస్తా. వాళ్ళు ఏ రాత్రి వచ్చినా నేను వాళ్ళతో కలుస్తా. ఇంటికాడ ఉంటే బరాబర్ కలుస్తా. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమ దొరికిందంటే నేను బరాబర్ మస్తు సంతోషపడతా అన్న. ఏంటంటే ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ఒకటే అన్న, ఒక ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు నాకు దొరికిందంటే మస్తు సంతోషంగా ఉన్నా. వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకో. నలుగురు ప్రేమ మనతో ఉందా అంటే మస్తు సంతోషంగా ఫీల్ కావచ్చు మనం అట్లా అన్న. సో బిగ్ బాస్ 7 లో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరు అన్న? మీకు అందరు తెలుసు, నువ్వు చెప్తే అలానే ఉంది అందుకని అన్న. శివన్న, బోలే అన్న, యావర్. వీళ్ళు ముగ్గురు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్న. అందరూ అన్నలు వాళ్ళు ఉంటారు. అంటే నేను ఎక్కువ ఎవరితో ఉన్నా, నాకు ఎక్కువ ఎవరు సపోర్ట్ ఉన్నది మీకు అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఎవరు లేని ఇట్లా అందరు నా వాళ్ళే. కానీ నేనంటే వాళ్ళకు కొంచెం కాదన్నప్పుడు బరాబర్ నాకు వీళ్ళని నేను చెప్పుకునేదాము నాకు ఉంటుంది అట్లా. అయితే బిగ్ బాస్ 7 విన్ అవుతాను నువ్వు అనుకున్నావా? నాది నేను ఏమనుకోవాలన్నా, పోతే మనం ప్రయత్నిస్తున్నాం. కష్టపట్టలు పోతే ఎప్పటికైనా ఏదైనా సాధిస్తారు. అలా నేను ఇట్లా ఏదైనా సాధించానా అని నేను కొంచెం ధైర్యం గట్టిగా ఉండే, నా నమ్మకం గట్టిగా ఉండే. నేను ఏదైనా నా వాళ్ళ కోసం నేను ఏమైనా చేయలేకపోతానా, నా జనాల కోసం నేను ఏమైనా చెయ్యలేకపోతానా అని అదొకటే మైండ్లో ఉండి ఆడేటోని. ఓకే, అట్లా అన్న. సో మొత్తానికి గెలిచినావు. గెలిచిన తర్వాత బయటికి రావడం జరిగింది, మొత్తం రచ్చ రచ్చ అయింది. సో నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు కూడా లేవు ఇంట్లో, అవునా? సో దాని తర్వాత జైలుకి వెళ్ళడం జరిగింది. సో అంటే ఇప్పుడు నీకు ఎంత ఏజ్? నాకు తెలిసి 25-26 ఇయర్స్ ఉండొచ్చు కదా. ఈ ఏజ్ లో నువ్వు ఎప్పుడన్నా అంటే జైలుకి వెళ్తా అని అనుకున్నావు? బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలనుకున్నావు కానీ జైలుకి అయితే వెళ్ళాలని ఎవడు అనుకోడు. అంటే పుట్టిన సంధి నుంచి అంటే నేను జైలుకు నువ్వు అన్న ముచ్చటనే ఎవ్వరు అనుకోరు అన్న. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష ఎట్లుంటో వాళ్ళకి తెలుసు. మనం ఏం తప్పు చేయకుండా శిక్ష పడి
మనకు రాసి పెట్టున్నట్టుంది జైలు బువ్వ తినాలని. అంతే అలా పోయినాక అనిపించింది, అరే నేను బాధపడ్డా ఫస్ట్ అయినా, ఎందుకన్నా అబద్ధం చెప్పుడు నాకు రాదు. లోపలికి పోయినాక ఇట్లా ఏంది గిల్లకు వచ్చినా, నేను ఎవరు చేసిన తప్పుకు నేను గిల్లకి ఎందుకు వచ్చినా, తెలుసు అందరికీ తప్పు నాది కాదని. భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఇవాళ ఈడుంది కావచ్చు, సరే ఉందాం ఎట్లయితే అట్లా అని ఉన్నా. కానీ నా కోసం బోలే అన్న ఏ రాత్రి అయినా సరే అందరినీ ఉండి అన్న తినకుండా మా ఊడు బయటకు రావాలి, మా రైతు బిడ్డ బయటకు రావాలి. రైతు బిడ్డ వెనుక పాట బిడ్డ ఉంటాడు, పాట బిడ్డ వెనుక 100 మంది లాయర్లు ఉన్నారు. చాలామంది లాయర్లు వచ్చారు నాంపల్లికోట నుంచి, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తా. ఎందుకంటే ఇవాళ నా వెనుక ఇంతమంది లాయర్లు ఉండి నా కోసం బోలే అన్న, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు అన్న, జనాలు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు ఓటేసిన ప్రతి ఒక్కరు మనోడు మంచిగా ఉండాలని అనుకున్నారు. ఇంకేం కావాలన్నా, ఈ ప్రేమ చాలు కదా అన్న నేను గెలిచిన దానికి. దీనికన్నా గొప్పది ఏముంటది చెప్పాను. అయితే నువ్వు ఇంతకుముందు కన్నా జైలు బువ్వ తినాలని ఎవరు అనుకోరని, ఎట్లుంది జైలు బువ్వ? జైలు బువ్వ నాన్న అంటే అంటే జైలు బువ్వ ఎట్లుంటుంది అంటే, నేను ఫస్ట్ ఆడికి పోయినాక నాకు తిండి మీద లేదన్న. అంటే నేను అలా పోయినప్పుడు కొంచెం బాధపడ్డా, నేను తిండి అంటే తినకుండా ఒక 2 రోజులేమో ఉన్నా. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు నువ్వు తింటలేవు అంటే నేను బాధపడ్డా, అరే ఎందుకు గీ తప్పుకు మనం చేయలే కదా, మనం ఏం తప్పు ఇదే ఆలోచించుకుంటున్నాను నేను లోపల. తర్వాత ఇక మళ్ళీ వాళ్ళందరూ ఉండి తినన్నా అంటే నా కోసం ఇంతమంది తపన పడుతుర్రు. ఒకటే అనిపించింది మనసులో, మనం తప్పు చేయలే కదా, బరాబర్ మనం గట్టిగా ఉంటేనే 10 మందికి సమాధానం చెప్పవచ్చు. తిందామన్నా మంచిగా ఉందన్న, మంచిగా ఉంది. అంటే విఐపి లాగా చూసిరా లేకుంటే జస్ట్ నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసిరా నిన్ను? అంటే అట్లానేం లేదన్న, ఇప్పుడు మనం నాకు అది అంతా బాగానే ఉంది లోపల, నేను ఇట్లా చూసా. కానీ మనోళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అంటే కొందరు ఖైదీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పాపం వాళ్ళు నాకు కొంచెం సపోర్టే చేసిర్రు అన్న లోపల. మాట్లాడిరా వాళ్ళు లోపల? లోపల అందరు ఒకటే దాన్ని ఉంటారు కానీ. ఓకే, అట్లా. సో ఏం మాట్లాడిరు వాళ్ళు? ఏమన్నా మాట్లాడిరా నీతో ఖైదీలు లోపల ఉన్న వాళ్ళు? అన్న ఎవరు గెలిచిరు బిగ్ బాస్ అన్నారు. ఓకే. తర్వాత నువ్వేందన్న గిల్లకి వచ్చి బిగ్ బాస్ లో ఉండే నువ్వెందుకు వచ్చినావు అంటే గిట్లా అని వేరే వాళ్ళు కొందరు చెప్పిరు అన్నట్టు. ఓకే. అంటే కొందరు అంటే నేను లోపలికి వచ్చినాక తర్వాత వచ్చిన వాళ్ళు, అంటే నేను బయట ఉన్నా కదా, గెలిచినాక కొందరు వచ్చిరంట లోపలికి. వాళ్ళు గిట్లా అయింది లొల్లి, గిట్లా పేపర్లు వచ్చింది కదా అట్లా ఇట్లా అంటే, కొందరు అన్న తప్పేం లేదు గిట్లా ఉంది గట్ల ఉందని వాళ్ళు చెప్పిన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు ఇట్లా తెలుసు అంటే, అన్న నువ్వే విన్ అవుతావు అనుకున్నావు, మరి ఎవరు విన్ అయినారు అని ఇట్లా అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలా కొంచెం అంటే వారం ముందు 2 వారాల ముందు ఇట్లా పోయిన వాళ్ళు ఇట్లా ఆ బిగ్ బాస్ టాపికే తీసిరు. ఓకే. అయితే నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత జైలు కోతానైతే అనుకోలే, సో భయం అయిందా నువ్వు చేసింది తప్పు అని చెప్పి? అప్పటికి టాక్ వస్తుంది దేనికన్నా భయము ఇట్లా అన్న, ఇవో నేను అసలు భయపడా. ఇవో తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా భయం ఉంటుంది. మనం ఏం తప్పు చేయాలి, ఎందుకన్నా భయపడు, ఎందుకన్నా పారిపోడు, ఎందుకు పోము బరాబర్ ఉంటాం. ఎందుకు తప్పు చేసిన వాళ్ళే పారిపోతారు, తప్పు చేయని వాళ్ళు ఎందుకు పారిపోతారు అన్న? అంతే. అంటే ఒక పెద్ద ఖైదీని అంటే ఎన్నో కేసులు ఉంటే అరెస్ట్ చేస్తారు చూడు, అట్లా అరెస్ట్ చేసేది అవునా? ఏమో అన్న, మీకే వెళ్ళాలి. ఈ అన్న ఎవరో చేసిన దానికి మనం శిక్ష అనుభవించినాం, చట్టానికి మనం గౌరవించినాం, చట్టానికి ఎప్పుడు మనం గౌరవించాలి. కాదు, నిన్ను అరెస్ట్ చేసేటప్పుడు అసలు ఏం జరిగింది సిచ్యువేషన్? నువ్వు ఏడున్నావు అప్పుడు? ఇంటికానే ఉన్నా. సో వచ్చి డైరెక్ట్ ఎక్కన్నారా లేకుంటే ఏమైనా ఉండే ఆ రోజు సిచ్యువేషన్ చెప్పు. అదంతా మీరు చూసిరా అన్న, నేను దాని గురించి వద్దాను. అది మీరు చూసిరు, మీరు గిట్ల ఉన్నారు కదా అన్న, నేను ఏడున్నానో మీకు తెలుసు, ఇంటిగానే ఉన్నా. ఇక అట్లా ఇట్లా అన్నారు, తక్కువ నవ్వరాలే, నేను పారిపోయినా అంటే నాకే ఘోరంగా నవ్వొచ్చింది. నేను గిన్నె ఉన్నా ఏంది ఇది అని నాకే మస్తు నవ్వొచ్చింది. నవ్వుకున్న తర్వాత ఎందుకు గిట్ల చేస్తారు అని అనిపించింది. సరే ఇక ఎవరో చేస్తారో చేసుకొని భగవంతా, ఇప్పటికే నేను మొక్కుంటా దేవుడా నువ్వే దిక్కు అని నేను అనుకుంటా. నేను దేవుడిని నమ్మతా ఎక్కువ. నాకు జరిగిన గతే వాళ్ళకి ఇట్లా ముందు ఉంటుంది కావచ్చు కదా, తెలియదు కదా అన్న. అంటే కదా కావాలనే చేసిరంటావా వేరే వాళ్ళు? అది నేను చెప్పానన్నా, నాకు అవసరం లేదు, అయిపోయిన దాని గురించి నేను మాట్లాడా, అసలు నాకు సంబంధమే లేదు. అయితే బిగ్ బాస్ తర్వాత జైల్ మోహన్ చూసినావు కాబట్టి బిగ్ బాస్ ఏం నేర్పించింది, జైలు ఏం నేర్పించింది? అంటే బిగ్ బాస్ అన్న మనం బతుకుదేరు ఎట్లా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, ఇప్పుడు ఎట్లా అంటే మెంటల్ టెన్షన్ వల్ల నాకేందంటే అలా ఉన్నప్పుడు మెంటల్గా ఇట్లే ఉంటుండే అన్న. ఇప్పుడు నేను చెప్పినా కదా ఎప్పుడు నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్న ఇట్లా నాకు చచ్చిపోయే బుద్ధి అయింది అన్న, మోసం చేస్తే అని. అంత టెన్షన్లా ఇట్లా ఒక్కటే నేర్పుతుంది ఏంటంటే బతుకుదేరు నేర్పుతుంది బిగ్ బాస్. అంటే నువ్వు ఎట్లుంటావు ఏంది, బయట అయినా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు అని నేర్పుతుంది. ఇక జైలు అంటావా, జైలు జీవితాన్ని నేర్పుతుంది అన్న. జైలు జీవితాన్ని నేర్పుతుందా?
ఓకే. ఏం నేర్చుకున్నావు మరి జైల్లోను? చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నావా? ఆడ ఉన్న ప్రతి ఒక్కరితోనే మాట్లాడినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఆహా! ఇట్లా ఉంటదా అట్లా. నాకు ఎట్లా అనిపించింది అంటే జైలు మనిషి ఎప్పుడైనా సరేనా 2 చోట్లకు ఎప్పుడు పోకూడదు. ఆరోగ్యం బాగలేక దవాఖానకు అసలు పోవద్దు. పోతే భయం ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఈడ ఏంది కథ అని భయం ఉంటది. ఇక జైలుకి పోవాలనుకుంటారా అన్న. ఇక జైలు ఒకటి జీవితాన్ని నేర్పుతుంది, బాధ్యతలు నేర్పుతుంది, మన అంటే ఏంది ఇవన్నీ నేర్పుతా ఉంటది అన్న. అట్లా. అయితే ఇప్పుడు నేను మీ పొలంలోకి రాగానే చూసిన మిర్చి చెట్లు. సో ఈ మిర్చి చెట్లు ఉన్నందుకు ఆడ మిర్చి మొక్క ఇచ్చిండా నాగార్జున? అంటే మేము ఎప్పటికీ అంటే బాపు మిర్చి టమాటా ఇవన్నీ పెడతాం అన్న. ఇక సారీయంగా మస్తు సంతోషపడ్డా. మిర్చి పెడతాం, టమాటా పెడతాం, ఇక బంతి పూలు, మొక్కజొన్న, వంకాయలు, టమాటాలు ఇక అవన్నీ ఉంటాయి అన్న. గోరుచిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయలు ఇవన్నీ పెడతా ఉంటాం. ఓకే. డ్రిప్ ఉంది కదా, డ్రిప్ ఉంటే అన్ని పెట్టుడే. కాదు, నాగార్జున ఇచ్చిన మొక్క ఇంకా ఉందా నీ దగ్గర? ఆహా లేదన్న. లేదు. అంటే నేను జైలుకి పోయినా కదా, స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆడ ముంగట పెడితే చాలా మంది వచ్చారు. అంటే వచ్చి తీసుకుపోతే మళ్ళీ ఎవరైనా తీసుకుపోతారేమో అని భయానికి బాబు దాచిపెట్టి ఈడ వచ్చి నేను జైలుకి పోగానే ఈడ పెట్టిండంట. ఓకే. నాటి పెట్టాకనే ఆయనతో ఉడవిక్కొని పోయారు. అయితే నాగార్జున ఇచ్చింది కదా, ఇక మా ఇంటికి తీసుకోదామని చెప్పి తీసుకొని ఇక నేను వచ్చినాక మస్తు దోలన్నా, కానీ అది అయితే జాచి పెట్టుకున్నా. దానికి ఇచ్చిన మట్టి అది జాచి పెట్టుకున్నా. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాధపడ్డావాను? మస్తు సార్లు. మస్తు సార్లు. దేనికి? అంటే ఇప్పుడు నా పొలం కాడికి ఆడకిలేమో రోజు పోవచ్చు. ఆడ ఇప్పుడేమో ఇంటికాడ ఉంటే రోజు పోవచ్చు. ఆడుంటే ఏడ పోతామన్నా. ఆడుంటే ఏడ పోతాం. కొన్నిసార్లు ఇంటోళ్ళు వచ్చినప్పుడు బాధ ఉంటుంది కదా అన్న. ఒకసారి 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడతాం. ఎక్కడికైనా బయట పోతే రోజు ఫోన్ చేస్తాం. ఒకటికి 2 సార్లు ఫోన్ చేస్తాం బయట ఉన్నప్పుడే. వాళ్ళు ఉన్నప్పుడు ఇక మనకు ఒక సంకల్పం ఉంది కాబట్టి గుర్తొస్తా ఉంటారు. బాపు అమ్మ ఇంటోళ్ళు మనోళ్ళు అందరు గుర్తొస్తా ఉంటారు. కానీ ఏం చేయలేము కదా అన్న. ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ యాది పెట్టుకొని ఇక్కడికి కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఉంటుంది అట్లా. అయితే నువ్వు రీసెంట్గా మా టీవీలో ఒక షోకి మిమ్మల్ని అందరు పిలవడం జరిగింది. సో అప్పుడు బాపును గుర్తు చేసుకొని నువ్వు ఏడవడం జరిగింది, మీ డాడీని గుర్తు చేసుకొని. సో నాంపల్లి కోట్ల మీ బాపు పడుకోన్నాడు, అది నువ్వు దాన్ని గుర్తు చేసుకొని ఏడ్చినావు. ఏమనిపించింది ఆ వీడియో? నువ్వు ఎప్పుడు చూసినావో, ఏడ చూసినావు? అంటే బయటకు వచ్చినాక తర్వాత నాకు వేరే అన్న వాళ్ళు ఇట్లా చూపెట్టారు, ఇక బాపు ఇట్లా నీ కోసం ఇందిగో ఇట్లా అంటే అంటే ఏ కొడుకైనా బాపుకు అట్లా చూడాలని ఇవ్వాలనుకోరు అన్న. అవును. నేను ఒక్కటి చెప్పాను అన్న, మా బాపు అంటే నాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని దానికి ఎంత కష్టాలు పడ్డా నాకు తెలుసు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయినా సరే బాపు మోళ్ళు ఎత్తిపోసిండు అన్న. మోళ్ళు ఎత్తిపోసిండు. నెల జీతానికి తవ్వడొడ్లకు నెల జీతం అంటే తవ్వడొడ్లు ఇస్తారు అన్న. అప్పుడు పైసలు ఇచ్చే కాకుండా తవ్వడొడ్లు ఇస్తుండే. తవ్వడొడ్లకు బల్లకాడ జీతం ఉన్నాడు. బాయిలు దొవ్వబోయిండు. ఇక మస్తు పనులు చేసిండు మా బాపు. ఇక అట్లాంటి కష్టాలకి ఆ కష్టాలు పడ్డ దాంట్లోకి వెళ్ళి నేనున్నా అన్న. ఇక చెప్పాను, మా బాపమ్మ ఆకిళ్ళు ఉడిచింది, పంతుల ఆకిళ్ళు ఉడిచింది. మా బాపమ్మ బాగా కష్టాలు పడ్డది. ఎవరైనా సరే ఇంతగానం వచ్చినాక బాపుని సంతోషంగా చూడాలనుకుంటారు, కానీ కోర్టు కాడ రోడ్డు మీద వండుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఒక్కొక్కసారి కూరగాయలు అమ్మనికి మార్కెట్లో పోయి కింద అనుకుంటేనే బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, ఎందుకంటే మన పంట నలుగురికి అందియాలంటే ఆడ చేస్తున్నామంటే మనకు ఒకటి ఉంటుంది, అరే మనం వచ్చింది పంట పండించింది నలుగురు కోసం కదా అని ఉంటాయి. కానీ ఏ తప్పు చేయకుండా ఆడ వండుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. ఏ కొడుకైనా తట్టుకోగలుగుతాడా అన్న? అది నాకు మస్తు బాధ అనిపించింది. కానీ పల్లవి ప్రశాంత్ తోటి ఎప్పుడు మాట్లాడినా, అంటే వాళ్ళ పొలం గురించి కానీ వాళ్ళ నాన్న గురించి కానీ మాట్లాడినా ఎప్పుడు కళ్ళలకు వాటర్ వస్తూనే ఉంటాయి. అంటే మనోడు బిగ్ బాస్ 7 విన్ అయినా కానీ ఇప్పటికీ అంటే నార్మల్ పర్సన్ లాగానే, అంటే నేను ఇప్పుడు ఇంటి దగ్గర రాగానే కొంతమంది రావడం, అంటే అప్పటికి స్నానం చేసి బయటకు వచ్చిండు, నేను బట్టలు వేసుకొని వస్తాను అని చెప్పేసి వాళ్ళని ఆపడం, ఈయన వెళ్ళి వాళ్ళ ఫోటోలకు రావడం, ఫోటోలు ఇవ్వడం. సో అంటే జస్ట్ నార్మల్ పర్సన్ లాగానే ఇస్తున్నాడు, అంటే సెలబ్రిటీ లాగా అస్సలు ఫీల్ అవుతలేడు. అంటే అట్లా అనిపిస్తలేదా? నువ్వు ఇప్పుడు ఎన్నో కోట్ల మందికి నువ్వు తెలుసు, సో ఆ ప్రౌడ్ అనేది లేదా నీకు? ఎందుకు నాన్న, ఇప్పుడు ఒక్కటే మనకు అట్లా ఇట్లా ఏముండదు అన్న. జిందగీలో మనం ఏం సంపాదించుకున్నాం అంటే నలుగురు ప్రేమ. మనం వచ్చేటప్పుడు ఇప్పుడే చెప్పినా నీకు, వచ్చేటప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకురా. వాళ్ళ టైం అంత విలువైన టైం మన కోసం ఇచ్చినప్పుడు మనము ఇంకెక్కువసేపు ఇవ్వాలన్న. మనం ఎక్కువసేపు ఇవ్వాలి. వాళ్ళు మన కోసం వచ్చిర్రు అంటే వాళ్ళ ప్రేమ నేను పొందినా బరాబర్ చెప్పుకుంటా, గల్లెగరేసుకొని చెప్పుకుంటా. వాళ్ళ ప్రేమ ఇప్పుడు చెప్పినా కదన్న, కోట్లు పెట్టినా దొరకదు ఒకటే ప్రేమ. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చి 1000 కోట్లు ఇచ్చినా వాళ్ళు రమ్మంటే వస్తారా? ఒత్తుడొచ్చు, మళ్ళీ దానికే ఉంటారు, అరే ఇటు పైసలు ఇచ్చిండు అన్న. అట్లా కాకుండా స్వచ్ఛందంగా దొరికిన ప్రేమ ఎట్లుంటుంది అన్న?
చచ్చిపోయేదాకా గుర్తుంటది అన్న. అట్లాంటి ప్రేమ కోసం నేను అడిగేసిన, అలాంటి ప్రేమ నాకు దొరికింది. ఇలా పల్లె ప్రశాంత్ ఏం సంపాదించినంటే నలుగురు ప్రేమను సంపాదించాను గొప్ప చెప్పుకుంటానా నేను. అది చాలు కదా అన్న. అయితే రీసెంట్గా నాకు తెలిసి 14th అనుకుంటా, మార్చ్ 14th మీ ఇంటి దగ్గర అంటే తండ్రి లేని పిల్లలకి అనాథలకి నువ్వు హెల్ప్ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు, అంటే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నావు అదొకసారి చెప్పు అన్న. నేను రాగానే మా ఊరు సర్పంచ్ ఇట్లా గిట్ల గిట్లొద్దు బిడ్డ అట్లా ఇట్లా అని చెప్పిండు. నేను చేద్దామే అనుకుని సంఘటన వల్ల నేను అటు పోయడం జరిగింది. 2 నెలలు అటే తిరిగిన మనీ అని ఇంకా కొంచెం అది రాలేదు. ఇక తర్వాత నేను పనులు అవి ఇవి తెలుసు కదా అన్న, ఇక ఈడ పనులు ఆడ పనులు చేసుకుంటున్నా. ఇక రాగానే నేను మాట్లాడిన గిట్ల అని మా ఊరోళ్ళు అంతా ఇట్లుండి చూసినాం. అది నిజానికి ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు ఎవ్వరు లేరు, చిన్నపిల్లలు 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. అలాంటి వాళ్ళకి సాయం చేస్తున్నా అంటే మనకి ఇట్లా అదృష్టం ఉండాలి కదా. సో నీ సైడ్ నుంచి నువ్వు ఏమేమి హెల్ప్ చేసినావు వాళ్ళకి? నేను 1,00,000 రూపాయలు ఇచ్చిన, బియ్యం ఇచ్చిన, అట్లే సందీప్ అన్న 25,000 ఇచ్చిందన్న. ఓకే. బోలే అన్న వీళ్ళందరి సమక్షంలో శివ అన్న, బోలే అన్న, లాయర్లు, మనకు సపోర్ట్ చేసిన కొందరు మా ఊరోళ్ళు అందరు వచ్చిర్రు. సర్పంచ్ వచ్చిండు, ఇట్లా పెద్ద మనుషులు అందరు వచ్చిర్రు. ఓకే. సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే బయట ఇప్పుడు చాలా రకాలుగా నీ గురించి మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ నుంచి నీకు పైసలు వచ్చినాయా రాలేవా అది చెప్పు ఫస్ట్. మొన్న వచ్చిన అన్న. అంటే నాకు ఎట్లా అంటే మీకు తెలుసు కదా అన్న, 50 లక్షలు ఈ గెలిచిన వాళ్ళకి 50 లక్షలు రావాలి అన్న. 50 అంటే మాట్లాడు సరే, 50 లక్షలు రావాలి గెలిచిన వాళ్ళకి. అందులోకే నాకు తెలిసి ప్రిన్స్ యావర్ ఏమో 15 లక్షలు తీసుకుంటా అనుకుంటా. కరెక్టేనా నేను చెప్పేది? అంటే మాకు తెలిసింది నేను చెప్తున్నా. సో 50 లక్షల గెలిచిన వాళ్ళకి 50 లక్షలు రావాలి, అందులోకి 15 లక్షలు పోతే 35 లక్షలు రావాలి. ఆ 35 లక్షల జిఎస్టీ ట్యాక్స్ అవి ఇవి కట్ అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఎంత వచ్చింది మరి అన్న? మొత్తం ఇప్పుడు రాదన్న, అది ఓకే తక్కువ వస్తుంది. తర్వాత ఇట్లా వస్తుంది. ఎందుకంటే అది తెలుసు కదన్న మీకు ఇట్లా తెలిసి ఉంటది. అదే అన్న అట్లా మొత్తం ఒకటేసారి రాదు. వచ్చింది నేను బరాబర్ చేస్తాను, చేసేది చూపిస్తా. ఎందుకంటే నా పనులు నేను చేసుకుంటా చేయాలంటే కొంచెం అవుతుంది ఇబ్బంది అయినా బరాబర్ నేను చేస్తాను. మాట ఇచ్చిన మాట ప్రకారమే నిలబడదా. ఒక రైతు బిడ్డ మాట ఇస్తే అది చేసే చూపిస్తాడు. బిగ్ బాస్లో పోయినాక ఎట్లా గెలవాలని ఎట్లా ఆడినో ఇట్లా చెయ్యాలని అట్లే ఉంటుంది నాకు మనసులో. ఇట్లా మాట ఇచ్చినాక వెనక పోవద్దు. మాట మీద లేదు నువ్వు మాట మీద నిలబడ్డావని మొన్న చేసినప్పుడే మాకు అర్థం. అదే అన్న, మాట మీద నిలబడ్డప్పుడే కదా అన్న మనకి. ఇప్పుడు నేను బిగ్ బాస్ కు పోయినా అంటే నేను ఇప్పుడు నాకు నుంచి 10 మంది నేర్చుకున్నారు అంటే మస్తు సంతోషం. మాట మీద నిలబడితే ఇంకా 10 మంది నేర్చుకుంటారు కదా అన్న. అవును, దానికి మించింది ఏముంటది అన్న. అయితే ఇప్పుడు నీకు మొత్తం డబ్బులు రాలే అన్న? రాలే. అయితే కొంతమంది నీ పైన ట్రోల్స్ చేస్తారు. అంటే వీడికి డబ్బులు వచ్చినా డబ్బులు వంచుతలేడు, వానికి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అది చేయాలి, వానికి ఎవడోడు సపోర్ట్ చేసినాడో వాడు వెళ్ళి వాడిది అది చేయండి ఇది చేయండి అని చెప్పి చేస్తున్నారు. నువ్వు కూడా వీడియోలు చూడొచ్చు, నేను కూడా వీడియోలు చూసిన. అంటే నీ దృష్టికి వచ్చినవో రాలేవు. సో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు అన్న? ఎన్నైనా వేసుకొని నేనేందో నాకు తెలుసు, నేను ఎట్లా ఉంటున్నా మా ప్రజలకు తెలుసు. ఇంకా ఎవరి గురించి నేను ఏమనుకోనా, ఎవరైనా ఏమన్నా అనుకోని నా పని నేను చేసుకుంటూ పోతూనే ఉంటా అంతే అన్న. ఇప్పుడు ఇదంతా పోని నేను 2 క్వశ్చన్లు అడుగుతా, 2 క్వశ్చన్లకు ఆన్సర్ అయ్యి. నీకు కార్ ఇస్తున్నారు, కార్ వచ్చిందా? ఇంకా రాలేదన్న. రాలేదు. ఇంకా నెక్లెస్ వచ్చిందా? ఇంకా రాలేదన్న. ఇంకా రాలేదు. సో ఎప్పుడు వస్తుండొచ్చు అవి? అంటే ప్రాసెసింగ్లు ఉందని చెప్పారు. వేరే ఒక అక్క ఇట్లుంది పరిస్థితి చేద్దాం అని అన్నది. నెక్లెస్ వాళ్ళు ఇట్లా చేద్దామని అన్నారు. అట్లా ప్రాసెసింగ్లు ఉందని చెప్పారు, చేద్దామని ప్రాసెసింగ్ ఉంది చేద్దాం అని చెప్పారు. అయితే నేను పల్లవి ప్రశాంత్ మెచ్యూరిటీ ఉండి మాట్లాడతాడా, లేకుంటే ఆలోచించి మాట్లాడతాడా, లేకుంటే జస్ట్ ఇట్లా మాట్లాడేస్తాడా అది చెప్పు. నేను పల్లవి ప్రశాంత్ గురించి నేనేమనుకున్నానో అది చెప్తా, ఓకేనా? సో నువ్వు తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా కొన్ని విషయాలు? ఎందుకన్నా అంటే అడుగుతున్నా. ఇప్పుడు తెలియకుండా ఎందుకు మాట్లాడతామన్నా? తెలిసే కదా మాట్లాడితే. తెలియకపోతే నాకు తెలియదని సపడాకుంటా, దాని గురించి మాట్లాడడానికి ఇట్లా మనకేం ఉన్నది. అంటే నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఒక్కోసారి నువ్వు అగ్రెసివ్ అవుతావు కదా. అంటే దాన్ని నువ్వు మాట్లాడినప్పుడు అరే ఇట్లా అన్నాడు పల్లవి ప్రశాంత్, ఎప్పుడు అన్నాడు ఏడన్నా? ఇప్పుడు రాజకీయాల గురించి అంటారు కదా, దాని గురించి అంటురా అన్న. ఎవరన్నా ఏమని అనుకోని నేను ఒకటే చెప్తా, నా పని నేను చేసుకుంటూ పోతా. ఎవరు అన్న వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఎవరన్నా నేను పట్టించుకోను అన్న. నా దారి ముంగటికి అయినప్పుడు ముంగటికెళ్ళి పోతా, గిళ్ళకెళ్ళి పోవాలి కదా అన్న. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి పోతే ఏమవుతుంది? ఈ గట్కెళ్ళి పోతే చెప్పను పోతా, గిట్కెళ్ళి పోతే ఎట్లా పోతావు అన్న? మెల్లగా ఇవన్నీ ఉంటాయి. ఇళ్ళకెళ్ళి పోము చక్కగా పోతాం అంతే, చక్కగా పోతాను అంతే. ఎవరన్నా ఏమన్నా పల్లవి ప్రశాంత్ పాలిటిక్స్ లోకి పోవాలనుకుంటుండా? నేను ఒకటే చెప్తానా, నేను
అందరు బాగుండాలి, అందులో రైతులు మంచిగా ఉండాలి, రైతుల కోసం ఎంత దూరమైనా నేను కొట్లాడతాను. నేను క్వశ్చన్ నేను ఏం అడిగినా అన్న పల్లె ఆన్సర్ మీరే దోలాడుకోరా అన్న, నేనేం చెప్పా ఇప్పుడు. అట్లా కాదు పల్లె ప్రశాంత్, నువ్వు ఆన్సర్ దాటవేయొద్దు, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. లేదన్న నేను పల్లవి ఇప్పుడు ఏం ప్రశాంత్ చెప్పలేదు. రాజకీయాలకు పోయే ఛాన్స్ ఉంటే పోతాడా అంటే ఏదన్నా ఒక పార్టీ నీకు ఎంపీ టికెట్ ఇస్తే వెళ్తావా అని అడుగుతున్నా. అన్న ఇప్పుడు నేను ఏం చెప్పలేను అన్న, ఇప్పుడు ఏం చెప్పలేవు, ఫ్యూచర్ లో ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఓకే, సమాధానం మీకు తొందరలోనే దొరుకుతుంది అనుకుంటా. తొందరలోనే దొరుకుతది ఉమ్. అంటే మేము ఊహించవచ్చు అంటే అది మీ ఇష్టం. రాజకీయాల్లో. మీ అభిప్రాయం నేను గౌరవిస్తా ఓకే, పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు. అన్న. సో ఏది చేసినా మంచి చేయాలని చెప్పి నేను కోరుకుంటా. ఉమ్. ఓకేనా, అది రాజకీయాలైనా ఏదైనా మూవీస్ అయినా ఏదైనా కానీ. ఓకేనా, రాజకీయాలకు పోవాలని ఉందా అని నేను అడిగినప్పుడు నువ్వు దాన్ని దాటవేసి కొంచెం లోపల నీకున్నది కొంచెం లేదు అంటే నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు రైతులకు వాళ్ళకి వీళ్ళకి. అన్న సో అది నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు కదా, ఎందుకు అన్న. వేరేలకు భయం పడడం అంటున్నా. నేను అసలు భయపడానా, నాకు అవసరమే లేదు. నేను ఎందుకు భయపడతాను? తప్పు ఇప్పుడే చెప్పిన, తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు చేయని వాళ్ళు ఎందుకు సరే, భయపడతారు అన్న? ఒకవేళ పల్లవి ప్రశాంత్ కి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక పార్టీ ఏదన్నా ఒక పార్టీ వచ్చి చెప్పినా కదా అన్న ఇప్పుడే, నేను పార్టీ పక్కన పెడితే ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే భావి తరాలు బాగుపడాలంటే యువత మేలుకోవాలి. యువత మేలుకొని ముంగట అడిగేస్తేనే ఇప్పుడు రైతులను కాపాడుకోగలం. ఎట్లా అంటే ఇప్పుడు రైతు కొడుకులు రైతులనే కాపాడుకోవాలన్న. ప్రతి ఒక్క రైతు కొడుకు ముంగటకు వచ్చి రైతులను కాపాడుకుంటే చాలన్న, ఇంకేం కావాలన్నా. కానీ ఇప్పుడు ఏ రైతులైనా కానీ ఇప్పుడు రైతు కొడుకులు ఏం ఆలోచిస్తారు అంటే, సో మా నాన్న కష్టపడ్డట్టు మేము కష్టపడాలా, ఇప్పుడు అంటే మేము చదువుకుని ఏదన్నా ఒక జాబ్ చేసుకుంటాం, ఈ పొలాలు ఈ పంటలు ఎందుకు అని చెప్పి చాలా అందరూ మంది అనుకుంటలేరు, మాట్లాడతారు. కొందరు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా అంటే వాళ్ళు ఇట్లా ఎందుకు అనుకుంటే మా బాపు కష్టపడుతుండు, కష్టపెట్టొద్దని వాళ్ళు చూస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా అన్న, ఎంత చదివిన ఇప్పుడు బాయికాడ ఉన్నటోళ్ళు, వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏందో. రైతులను ఎవ్వరు కాపాడుకుంటే ఎవ్వరు వస్తే రైతులను కాపాడుకుంటారో వాళ్ళకి తెలుసు. బరాబర్ చెప్తున్నా, రైతు కొడుకులకు మాత్రమే తెలుసు రైతులను ఎవరు కాపాడతారు. ఓకే, అట్లా. అయితే ఇప్పుడు యాజ్ ఏ ఒక రైతు కొడుకుగా నువ్వు రైతుగా కూడా నేను చూసిన, అంటే నువ్వు పంటల అంటే మీ పొలంలో నువ్వు పని చేస్తున్నప్పుడు అసలు రైతులకు ఏమేమి కష్టాలు ఉంటాయి చెప్పు అన్న. భూమిలో నాటిన మొలక నుంచి పంట చేతికి వచ్చేదాకా అన్ని కష్టాలు ఉంటాయి అన్న. కష్టాలు మళ్ళీ చేతికి వచ్చిన పంట అమ్మేటప్పటిదాకా మొత్తం కష్టాలు ఉంటాయి అన్న. పైసలు వచ్చినాక అప్పులోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి గట్టుడికే సరిపోతాయి అన్న. లాస్ట్కి వచ్చేది ఎంత అన్న? పెట్టుబడి మందం రాదు. ఈ రైతు కష్టం చెప్పాలంటే ఇవాళ ఉడవదన్న. మీ నాన్న ఏమేమి కష్టాలు పడ్డాడు పొలం పనులలో అన్న? ఇప్పుడు పొలం పనులు అంటే ఇప్పుడు పొలం దున్నాలన్నప్పటి నుంచి మొత్తం ఉంటాయి అన్న. ఇప్పుడు మనకు ట్రాక్టర్ ఉంది, దున్నుతాం, చేస్తాం. ప్రతి ఒక్క పని పొలం కాడికి వస్తే కష్టం ఉంటాయి, కానీ ఇష్టంతో చేస్తాం. రైతులు ఎప్పుడైనా ఎంత కష్టమైనా ఇష్టంతోనే చేస్తారు. ఎందుకంటే నలుగురికి పంట అందిస్తున్నాం కాబట్టి, నలుగురికి కడుపు నింపుతారు కాబట్టి ఎంత కష్టమైనా సరే ఇష్టంతో చేస్తారు అన్న. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం పెట్టినప్పుడు అన్నం ఎంత తెల్లగా ఉంటుంది అన్న, దాని వెనుక పడ్డ కష్టం ఎట్లుంటుంది అది తెలియదు కొందరికి. కానీ ఆ కష్టం తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ మెతుకుల విలువ తెలుస్తుంది అన్న. అట్లా. సో అంటే ఇప్పుడు మీ నాన్న కష్టపడిన దాంట్లో నీ కష్టం ఉందా? నా కష్టం ఉందని నేను చెప్పుకోను. మా బాపు కష్టమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నా, నాకు పని రానప్పటి నుంచి మా బాపు వెనుక, మా బాపు చిన్నప్పటి నుంచి, అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా బాపు వెనుక తిరిగిన కాబట్టి నాకు తెలుసు. ఒక కొడుకుగా మా బాపు ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అది నాకు తెలుసు అన్న. అయితే నేను మీ బాపుతో నేను మాట్లాడినప్పుడు మీ బాపు అనడం జరిగింది, అంటే నాకు కొడుకు ఉంటేనే నాకు పొలం పనులు నా కొడుకు వల్లనే అవుతున్నాయి, ఏది చేయాలన్నా నా కొడుకే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పిండు. ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పిండు, బిగ్ బాస్ నుంచి రాగానే ఇది దున్నిపించింది నీతోటేనంట. పొద్దున మార్నింగ్ 4కో 5కో స్టార్ట్ చేసిండ పూజ చేసి. అవునా? అవునవును. సో ఇది మీ బాపు నాకు చెప్పినుండే. సో నీతోటే ఎందుకు స్టార్ట్ చేస్తాడు బాపు? అంటే బాపు ఏంటంటే, నేను మంచిగా ఇప్పుడు నాటేస్తాం కదా అన్న, నాటేసే ముందు ట్రాక్టర్ తీసుకొచ్చి పొలంలో దున్ని ఎరువు మసాలా చల్లి నాటుకు అవన్నీ అందితే నీతో మంచిగా వస్తుంది బిడ్డ పంట. అట్లా అంటే ఎందుకంటే నేను నారు పోసినప్పుడు ఇట్లా మంచిగా ఇత్తు పోకుండా మొలుస్తుంది, నాకు మస్తు అనిపిస్తుంది. ఇట్లా చూసి అరే ఏంది ఇది ఒక్క ఇత్తు పోకుండా మొలిచింది, నాకే పరిసరం అయిపోతుంది. ఏంది ఇట్లా అంటే బాబు అంటాడు, నువ్వు పోతే మంచిగా లేస్తుంది బిడ్డ, నీ చేతితో ఏదైనా నీ చేతితో స్టార్ట్ చేద్దాం పంట పొలాల అంటే పంట నీకు చేయి నుంచి పెట్టిపిద్దాం అనుకుంటాను అంటాడు. చిన్నప్పటి నుంచి అయినా నేను అట్లా అయినా నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పొలం దున్నుతున్నా అంటే ఫస్ట్ ట్రాక్టర్కి వచ్చినాక ఇప్పుడు నీళ్ళు పెడతాడు అన్న, నీళ్ళు పెట్టాక తొలుగుతా దున్నుడు అంటారు దాన్ని. అది దున్ని నా పొలంలో నేను పని చేసుకుంటే మస్తు అనిపిస్తుంది అన్న. పంట కళ్ళ ముంగట మంచిగా మెరిస్తే ఆ సంతోషం ఎట్లుంటది తెలుసా అన్న రైతుకు? అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్న. కళ్ళ ముంగట పంట ఇంట్లో అనిపిస్తే తినకుండా చాలన్న, ఆ పంటను చూసుకుంటా బతికేయచ్చు. అట్లా. సో ఎందుకు మీ పొలంలోకి ఎంట్రీ ఇయ్యంగానే మాకు ఈ బంతి పూలు కానీ వరి చేను కానీ చూడంగానే ఇక్కడ పచ్చగా ఇక్కడ ఎర్రగా కనిపిస్తా ఉంది మొత్తం. సో నువ్వు బిగ్ బాస్ లో ఉన్నా కానీ బంతి పూలు బిగ్ బాస్ హౌస్ లో కూడా తీసుకొని వచ్చారు అనుకుంటా నాకు తెలుసు కదా.
సో అంటే నువ్వు బిగ్ బాస్ లో ఉన్నా గానీ అంటే మీ నాన్న ఇక్కడ పొలం పనులు చేస్తూనే ఉన్నాడు. అయితే బిగ్ బాస్ లో పోక ముందుకే చెట్లు పెట్టినాం. ఓకే. నేను లోపల పోయినాక ఇట్లా అరే బంతి చెట్లు ఎట్లున్నాయి, బంతి చెట్లు ఎట్లున్నాయి ఇదే ఉండే. బంతి చెట్లు ఎట్లున్నాయి, బంతి పూలు పూసినాయి అసలు, ఎట్లున్నాయి చెట్లు బాగానే ఉన్నాయా, ఎట్లున్నాయి ఉండే. లాస్ట్ బాపు వచ్చి సేవ్ చేసినప్పుడు బంతి తోట వెనక కనిపించింది, బాపుని చూసి కూడా బంతి తోట కనిపించింది. అప్పుడు మస్తు అనిపించింది, బాపు వచ్చి నన్ను సేవ్ చేయగానే వెనక బంతి తోట చూడగానే బాగా అనిపించింది. మళ్ళీ బాపు ఇంట్లోకి వచ్చినప్పుడు బంతి పూలు తెచ్చినప్పుడు అరే నేను పెట్టిన పంట నా చేతికి వచ్చింది అని సంతోషం బాగుండే. మా బాపుని ఇంట్లో తోలుకొచ్చిన, మా ఊళ్ళో అంతా కలిసి నా బాపుని ఇంట్లో పంపించారు. అట్లా సంతోషం ఏమన్నా ఇంకా దానికి మించి ఇంకేం సంతోషం ఉంటుంది అన్న. అదే. అయితే ఇప్పుడు ఈ మెడల ఇది నువ్వు పచ్చది వేసుకున్నావు కదా, దానికి ఏంది మీనింగ్, ఏంది అర్థం ఏంది అన్న? ఇదా రైతు పచ్చగా ఉంటేనే మన వాళ్ళందరూ పచ్చగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అంటే అది రైతులు వేసుకునేది అది? నేను వేసుకుంటా అన్న. అంటే పచ్చదనం రైతులే కోరుకుంటారు కదా అన్న, ఇంకోరు కోరుకుంటారు అన్న. ఓకే, దాని మీద కూడా రైతులే ఉన్నట్టు కదా మొత్తం. అదే 2 ఎడ్లు నాగలితోని. ఓకే, రైతు రైతన్న చేతుల నాగలి అన్న. అయితే రైతు పచ్చగా ఉంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. అంటే రైతును కాపాడుకుంటే ఇంకా భావితరాలకు ఇంకా బాగుంటది అన్న. ఈ ముందు ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి చెప్పాను అన్న, ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు సిగరెట్ తయారు చేస్తారు, దాని రేట్ వాళ్ళు పెట్టుకుంటారా అన్న? ఓకే, దాన్ని తయారు చేసిన వాళ్ళు పెట్టుకుంటారు. మందు ఉన్నది, ఎవరు తయారు చేస్తారు? వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకా సబ్బులు కానీ ఇవన్నీ బట్టలు బాసన్లు ఇవన్నీ ఎవరు పెడతారా అన్న? వాళ్ళు తయారు చేసి వాళ్ళే పెడతారు. కానీ రైతు పండించిన పంట రైతు ఎందుకు పెడతలేడన్న? ఒక్కసారి ఆలోచించాలన్న, ఆలోచించాల్సిన విషయమే కదా ఇది. ఒక్కసారి రైతు తన రేటు తను పెట్టుకుని అక్కిచ్చిరంటే ఇంకెట్లుంటది అన్న? అంటే దానిపైన రేపు పొద్దున పోరాటం చేయబోతుందా పల్లవి ప్రశాంత్? రైతుల కోసం ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధం అంటున్న పల్లవి ప్రశాంత్. ఓకే, సో రైతుల గురించి ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధం అంటున్న పల్లవి ప్రశాంత్. ఖచ్చితంగా అన్న, రైతుల కోసం ఏదైనా ఎంత దూరమైనా సరే ఏడికంటే ఆడికి రానికి సిద్ధం అన్న. ఓకే, సో పల్లవి ప్రశాంత్ ఏ బ్రాండ్ తాగుతాడు అన్న? అంటే నేను బోర్లకి వచ్చిన మంచినీళ్ళు తాగుతాను. నువ్వు నిజం చెప్పు అన్న. నువ్వు తాగుతావు అంట కదా, ఏ బ్రాండ్ తాగుతావు చెప్పు అన్న. చెప్పిన ప్యూర్ బోర్ నీళ్ళు తాగుతాను. తాగి మాట్లాడుతావు అంట కదా. ఎవరా అంటే అన్న, నేను తాగనో దేవునికి ఎరుక, మా ఇంటోళ్ళకి ఎరుక, నా ఎంబడి ఉండేటోళ్ళకి ఎరుక, నా చుట్టాలకి ఎరుక, నా పక్కాలకి. సరే, నేను ఇప్పుడు నువ్వు నా ఇంటర్వ్యూలో తాగి కూర్చున్నావు. అదే అన్న, నేను రాగానే నన్ను లేపుకొని వచ్చి నేను తాగం చేసేదాకా ఆగి అలా ఊళ్ళో నడువడ్డులో కూర్చొని వాళ్ళు ఊరు అందరు కూర్చున్నాక తాగినాం కదా. ఏం మాట్లాడుతున్నావా నాను? గమ్మత్తు ఉన్నది. నువ్వు ఇప్పటికైనా చెప్తున్నానా, నేను ఈయనే ఉంటా, మన వాళ్ళని ఒక కెమెరా, 2-3 ఉన్నారు కదా, ఇలా తీసుకో, ఒక కెమెరా పెట్టి నేను ఈయనే ఉంటా, నా ఫోన్ నువ్వే తీసుకో, నా దగ్గర ఏమున్నా నువ్వే తీసుకో, ఒక్కరి దగ్గరికి పోయి ఎవరి దగ్గర పోయి పలానా పల్లవి ప్రశాంత్ ఇట్లా తాగుతాడా అన్నాడు, నీకు అప్పుడే ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరికింది. మీ ఇంటి పక్కన ఇప్పుడు మీ చైన్కి వచ్చే రూట్ లా ఆడొక రచ్చబండలా కూర్చుంటారు చూసినా, కసిరియా గ్రామ పంచాయతీ అంటారు, మేము కసిర్ అంటాం. సో గ్రామ పంచాయతీ దగ్గరికి పోయి నేను అడిగిన, సో పల్లవి ప్రశాంత్ తాగుతాడా అని చెప్పి నేను అడిగిన. ఆడున్న వాళ్ళు అందరు నిజం చెప్పారు, అసలు పల్లవి ప్రశాంత్ పచ్చి తాగుబోతూ కాదు అని చెప్పారు. అన్న మీరు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మీకు వచ్చింది ఆన్సర్. అంటే క్వశ్చన్ కూడా నేను ఎందుకు అడిగిన అంటే, నాకు తెలియదా నువ్వు తాగవు అది నాకు తెలుసు కదా, బట్ వేరేళ్ళు అంటున్నారు, వేరేళ్ళు అన్నప్పుడు వేరేళ్ళు విని అందరూ నిజంగా తాగుతాడేమో పల్లవి ప్రశాంత్ అనుకుంటారు కదా, అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగినా నేను. ఓకేనా? సరే, నా మీద నీకు కోపం ఉందా? నీ మీద నాకెందుకో? నీ మీద నాకు కోపం ఉందా? నీ మీద నాకు కోపం ఉందా? ఏం లేదు అన్న. ఇప్పుడు నేను నీ మీద కోపాడుతున్నాను లేదా నాకు తెలుసు, నాకేం లేదు. నువ్వు నా మీద కోపాడుతున్నా నీకు తెలియాలి, అంతే కదా అన్న. అంటే కోపం ఉంటానా నేను నీ మీద? ఉండవన్నా, చెప్తున్నా అన్న. అట్లా ఇప్పుడు నువ్వేందో నాకు తెలుసు, నేనేందో నీకు తెలుసు. బయట వాళ్ళు ఎవరు ఏమని అనుకుంటే నాకేందన్న, బరాబర్ నాదేందో నా తొవ్వ చక్కగా ఉండేది చాలు, నలుగురికి తొవ్వ చూపిస్తే చాలు అనుకున్నా. అయితే ఈ సమాజం ఓన్లీ మన కోసం బతుకుతలే, నలుగురు ఉన్నారు, ఆ నలుగురు గురించి బతకాల్సి వస్తుంది మనం. తెలుసా నీకు ఆ నలుగురు ఎవరు? చిన్నప్పటి నుంచి నలుగురు అంటారు కదా, నలుగురు 7 ఉన్నారో కనిపిస్తలేరు కదా అన్న. ఆ నలుగురు ఎవరో కాదు, ఈ నలుగురే. అప్పుడప్పుడు అనుకుంటా గీలే నా నలుగురు అని. కానీ నువ్వు ఇప్పుడు అన్నావు కదా, అంటే వేరేల గురించి మనకు అవసరం లేదని. నిజంగా ఈ సమాజం కూడా ఇది ఒకటి ఆలోచించాలి. అంటే ఎవరి కష్టాలు వాళ్ళకి తెలుసు, ఎవరు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు, ఏం కష్టాలు పడతారు, ఏడుస్తారా లేకుండా నవ్వుతారా అనేది వాళ్ళ మనుషులకు వాళ్ళకే తెలుసు. ఇంకోటి చెప్పన్నా, నా నడటోళ్ళకి ఇట్లా కష్టాలు ఉంటాయి అన్న, వాళ్ళకి ఇట్లా బాధలు ఉంటాయి, వాళ్ళకి ఇట్లా బాధ్యతలు ఉంటాయి అనుకోని
అనుకుంటే పర్వాలేదు కదా అన్న. మన దారి మనం అనుకున్న పని మనం చేసుకుంటే సంతోషం మనకు అనిపించాలి. వాళ్ళకి ఇట్లా కష్టాలు ఉంటాయి కదా అన్న, వాళ్ళకి ఇట్లా బాధలు బాధ్యతలు వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా. వాళ్ళ గురించి ఇట్లా మనం ఏమనుకోవద్దు, అనుకొని అంతే, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అంతే. సో నువ్వు బిగ్ బాస్కి పోయేటప్పుడు గెలిచి వస్తా అని చెప్పేసి మీ అమ్మకి మీ నాన్నకి నువ్వు మాట ఇచ్చినావు, అవునా? సో గెలిచి వచ్చినావు, గెలిచి వచ్చిన తర్వాత 2 రోజులు కూడా ఇంట్లో లేకుండా నువ్వు వెళ్ళిపోయినావు, అన్న జైలుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత అమ్మ నాన్న నీతో ఏం మాట్లాడారు? నేను అంటే వచ్చినాక నేను చెప్పిన మా అమ్మ కొంచెం ధైర్యం చెప్పిన, ఎందుకంటే మా అమ్మ బాగా టెన్షన్ పడితే మా అమ్మ ఆరోగ్యం మంచిగా ఉండదు. నాకు ఎందుకంటే మా అమ్మ మీద బాగా ఇట్లా ఉంటుంది అన్నట్టు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నీకు తెలుసు నేను వస్తా, బరాబర్ వస్తా, అది మన వెనక దేవుడు ఉన్నాడు అని చెప్పిన. వచ్చినాక బాగా ఉంటుంది కదా అన్న, బాధపడ్డారు. మా బాబు మా అమ్మ ఒకటే న్యాయం గెలిచిరని సంతోషపడ్డారు, అజ్జాలన్న ఇంకేం వద్దు ఇక మనకి. అయితే నువ్వు జైల్లో ఉన్నప్పుడు సో మాలాంటి వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉండదు, సో లాయర్లకి ఎంట్రీ ఉంటుంది, అడ్వకేట్లకి. సో ఒక అడ్వకేట్ని లోపల మనోడు ఎట్లుండో అని తెలుసుకోనికి నేను ఒక అడ్వకేట్ని లోపలికి పంపించిన జైలుకి. పంపిస్తే నువ్వు శివన్న నాకు తెలియదు అన్నావంట, అవునా? శివన్న నాకు తెలియదు అన్నావంట. అంటే మీరని క్లారిటీ చెప్పలే నాకు, నేనే వాళ్ళ లోపలికి పోయినాక నాదేదో నాకు టెన్షన్ ఉన్నది. అంటే టెన్షన్ అంటే అట్లా కాదు, బాధ ఉన్నది, టెన్షన్ ఉంటది కదా అన్న, అది కొత్తది అందరు చూస్తుంటే టెన్షన్ అయితే ఏంది ఏంది ఇది ఏంది ఇది ఏంది లొల్లి అంత కత్తి ఏంది కారుకని అని ఉండే, బాధ ఉండే. అప్పటికి వచ్చిండు అన్న, వచ్చి ఇట్లా కరెక్ట్ చెప్తాడు, గిట్ల గిట్లా అని చెప్తే అయిపోతానే కదా, చెప్పలే. బయటకు పోయినాక తర్వాత గిట్ల గిట్లా అంటే అరే అన్న మరి అట్లే చెప్తే అయిపో కదా అని ఉండే, మీ పేరు కరెక్ట్ చెప్పలే. ఓకే. తర్వాత నేనే అన్న ఇట్లా శివాన్ అన్న అట్లా అట్లే అంటే శివాన్ అని ఇట్లా అన్నాడు. నాకేం తెలియదు అనేవారికి ఆయన మాట్లాడి వెళ్ళిపోయింది ఇక. ఓకే. చాలా మంది వచ్చారు అన్న, మస్తు మంది వచ్చారు, ధైర్యం ఇచ్చారు, లాయర్లు వచ్చి ధైర్యం ఇచ్చారు. అంటే భయం అయిన నీకేమన్నా లోపలికి? భయం ఎందుకు అంటే చెయ్యలేదు కదా బాధ ఉండే, భయం ఎందుకన్నా, భయం అవసరమే లేదు. భయపడతామా అన్న? చేసిన చేస్తే చెప్తున్నా బరాబర్, తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయని వాళ్ళు ఎందుకన్నా భయపడాడు, అదే చెప్తానా నేను. అంతే, భయం అన్న ఒకటే, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ఏం భయం ఉండదు అన్న, అంతే. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి భారతదేశ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి భయం ఉండదు. ఒక భారతీయునిగా గర్వపడతా, రైతు బిడ్డగా సంతోషపడతా. చేసిన తప్పు కాదు అని తెలిసినాక ఎదిరించడానికైనా సిద్ధం అన్న. అంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు బాధ వల్లేవా? అంటే నెక్స్ట్ డే పొద్దున ఏం జరుగుతుందో చెప్పినా కదా అన్న, బాధ ఎందుకు ఉంది అంటే చెయ్య తప్పుకు వచ్చిన బాధ ఉంది అని చెప్పినా కదా అన్న. ఓకే. సో మరి ఆ కేసు ఎప్పుడు అంటే కొట్టేయబడుతుందో తెలియదు ఇంకా. కేసు గురించి నేను పక్కకు పెడితే చెయ్యని తప్పుకు వచ్చిన బాధ ఎక్కువ ఉండే అంతే. అంటే సినిమా ప్రాజెక్టులు ఏమైనా వస్తున్నాయా? పెద్ద పెద్ద సినిమాలు కానీ సీరియల్స్ కానీ చేస్తా, లేకుంటే ఇదే పని చేస్తా. ఇప్పుడు నేను వాళ్ళకన్నా నలుగురికి సాయం చేయాలనుకో, నేను ఏదైనా పని చేసుకుంటే వచ్చిన దాంట్లోకి వెళ్ళి దానికి ధైర్యంగా చెప్పుకోవచ్చు, అరే చేస్తున్నా అని. అట్లా నేను ఇప్పుడు ఆ పని ఇడిచిపెట్టా, ఈ పని ఇడిచిపెట్టా, ఈ పని నేను చేసుకుంటూనే పోతా, ఆ పని నేను చేస్తే ఒక నలుగురు కన్నా నేను సాయపడాలని నాకు ఇక్కడ సంతోషం ఉంటుంది అన్న. అట్లా దాని నుంచి నేను పల్లవి ప్రశాంత్ను బిగ్ బాస్ పోక ముందు నుంచి ఒక 3 సంవత్సరాల కింద నుంచి నేను చూస్తున్నా. బిగ్ బాస్ 4 నుంచి నువ్వు ట్రై చేస్తున్నావు, అవునా? అప్పటి నుంచి నేను చూస్తున్నా. పల్లవి ప్రశాంత్కి యాక్టింగ్ అంటే కూడా ఇష్టమా కాదా? ఇష్టమే అన్న. మరి యాక్టింగ్ ఛాన్స్ వస్తే వెళ్ళవా? అదే చెప్తున్నా కదా అన్న, అటు ఆ ఛాన్స్ వస్తే ఇడిచిపెట్టా. నువ్వు సంవత్సరం మొత్తం సినిమాలలో బిజీ ఉంటావు, ఒక 10 సినిమాలు నీకు. ఇప్పుడు నేను లోపల ఉన్నా అన్న, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, బిగ్ బాస్ లోపల ఉన్నా, బయట మన వాళ్ళు చూసుకున్నారు, అక్కడ చేసుకుంటే ఇక్కడ నేను పొలం పని మొత్తానికి ఇడిచిపెడతా అంటే నా ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నేను పొలం పని ఇడిచిపెట్టా. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా బరాబర్ నా పొలం కాడ పని చేసుకుంటా, ఆ ఛాన్స్ ఇడిచిపెట్టా, ఈ ఛాన్స్ ఇడిచిపెట్టా. ఆ ఛాన్స్ వచ్చిందనుకో నలుగురికి సాయం చేయగలుగుతా అన్న, గింతో గంతో. ఇక్కడ నుంచి అయినా చేయగలుగుతా, ఇంకా అక్కడ పోయినాక ఇంకా కొంచెం ఎక్కువ చేయగలుగుతా. ఓకే. ఇప్పుడు చాలా మంది రైతులు సూసైడ్లు చేసుకుంటారు, అవునా? సో అంటే వాళ్ళకు పంట నష్టం ఉండి అది ఉండి ఇది ఉండి, సో ఇప్పుడు రైతు బంధు కూడా వస్తలేదు అనుకుంటా. రైతు బంధు పడ్డదా మీకు? ఇంకా వాళ్ళేదన్న. ఓకే. సో రైతు బంధు ఉంటే జనాలకు అంటే రైతులకు యూజ్ ఉంటుందా, యూజ్ ఉండదా? అంటే ఇప్పుడు ఎకరానికి గింత గంత అని ఉంది కదా అన్న. ఓకే. అంటే దాదాపు కొంచెం పెట్టుబడి వందమన్న కొద్దిగా గొప్ప కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే మొత్తం కాదు, కొద్దిగా కొంచెం గొప్ప, అరే వస్తున్నది గిట్లా గిట్లా అని చేయడానికన్నా ఉపయోగపడుతుంది. ఓకే. అట్లా అన్న. అంటే ఒక వరి పంట, ఒక ఎకరా వరి పంట వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? అంటే అది మనం విత్తనాలు వేసినప్పటి నుంచి అది మన చేతికి వచ్చే వరకు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? అంటే ఇప్పుడు దున్నే కాడ నుంచి స్టార్ట్ అన్న. ఇప్పుడు మా ట్రాక్టర్ ఉంది,
మాకు ట్రాక్టర్ ఉంది, కొందరు ఎడ్లతో దున్నుతారు. నాకు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్కు డ్రైవర్ కావాలి, డ్రైవర్ నేనే అవుతా. డ్రైవర్ని పెట్టాం, డ్రైవర్ నేనే అవుతా. నా పొలానికి డ్రైవర్ నేనే అవుతా, నా ట్రాక్టర్కి డ్రైవర్ నేనే అవుతా. దాంట్లో డీజిల్ ఉట్టిగా రాదు కదా అన్న, డీజిల్కి తేవాలి. ఆ బేరింగ్లు పోతా ఉంటాయి అలా దున్నుతుంటే, అటు ఇటు ఎత్తేసి అవన్నీ తీసుకురావాలి. అవి వచ్చినాక మళ్ళీ వాళ్ళు నాటేసేటోళ్ళని పిలవాలి, బ్యాగులు కొనుక్క రావాలి. వడ్లయితే ఒట్టిగా రావు కదా అన్న, అవి కొనుక్క రావాలి. నారేసినప్పటి నుంచి దాన్ని సాదుకోనికి మందులు కొట్టాలి. అవి అయితే ఒట్టిగా రాదు కదా అన్న, దానికి ఇట్లా పైసా ఖర్చు అవుతాయి కదా. ఇత్తు వేసినప్పటి నుంచి నాటేసేదాకా మొత్తం ఖర్చు ఉంటుంది అన్న. అట్లా గింత గంత అని చెప్పి ఒకసారి ఎక్కువ అవుతుండొచ్చు, ఒకసారి తక్కువ అవుతుండొచ్చు. ఇప్పుడు నాటేసేదానికి అనుకో, ఊళ్ళో అందరు నాట్లుంటే అంటే గింత గంత అని రేటు పెరుగుతుంది, నాటేసే రేటు. ఏం లేకపోతే తక్కువ అవుతుంది అట్లా. సో పల్లవి ప్రశాంత్లో అంటే అసలు ఏం చేంజెస్ లేవు, అంటే ప్రౌడ్ కానీ అది కానీ పొగరు కానీ అవి ఏం రాలే. నేను ఒకటే చెప్తున్నా, జిందగీలో ఏం సంపాదించుకున్నా అంటే నలుగురు ప్రేమను సంపాదించుకోవాలి. ఇప్పుడు నువ్వు నన్ను మీ అంత విలువైన సమయం నా కోసం ఇచ్చినప్పుడు నేను నీ ప్రేమ గెలుచుకున్నా. ఇప్పుడు నేనే నీ ముంగట కాదు గిట్ల గట్లా అంటే నీ ఎట్లుంటుంది అన్న, నీకు ఎట్లుంటుంది? అది కాదన్న, నాకు కావాల్సింది ఒకటే, నలుగురు ప్రేమ, అంతే. సో నలుగురు ప్రేమ కావాలి నీకు, అంతే. సో పెళ్ళి ఎప్పుడు మళ్ళీ పల్లవి ప్రశాంత్? బాపు ఎప్పుడు అంటే అప్పుడు అన్న. మరి వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తా అంటుండు కదా మీ బాపు? అది బాపు ఇష్టం. బిగ్ బాస్కి వెళ్ళాలనేది డ్రీమ్ ఉండే అన్న, అవునా? బిగ్ బాస్ పోవాలని డ్రీమ్ అయిపోయింది. ఇప్పుడు డ్రీమ్ ఏముంది నీకు? ఏం లేదా అన్న? డ్రీమ్ ఎందుకు ఉండదు అన్న, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ డ్రీమ్ ఏంది చెప్పగలవా? చెప్పినా కదా అన్న, రైతుల కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత దూరమైనా కొట్లాడతా, రైతుల ముంగట నేను ఉంటా. అంటే నేను ఒక్కనే కాదు, అందరితో నేనుంటా బరాబర్. ఓకే, యువతతో నేనుంటా. సో రైతులు నీకు సపోర్ట్ గా చాలా మంది వస్తున్నారా? మరి వస్తారన్న, వస్తారాదు బరాబర్. నేను ఇంటికి వచ్చినాక నేను రైతు బిడ్డనని, నేను రైతునని గర్వంగా చెప్పుకున్న రోజులు ఉన్నాయి, ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంటికి వచ్చి మా పేరు నిలబెట్టినావు అంటారు. ఇంకేం కావాలన్నా, ఒక రైతు బిడ్డగా ఇంకా ఇంకా వాళ్ళ ప్రేమను పొంది నువ్వు మా పేరు నిలబెట్టినావు అంటే ఇంకేం కావాలన్నా. అయితే నేను పొద్దున నీకు ఒక రీల్ చూపించిన, ఏది ఒక పూజారి నేను దేవిస్తుండ అనమాట. ఏమని దేవిస్తుండు? సో రాజకీయ ప్రాప్తి రస్తువా ఏదేదో అన్నాడు. సో అన్నప్పుడు శివాజీ బోలే వాళ్ళందరూ నీ సైడ్ ఇట్లా చూసిరు. అంటే ఆ పూజారితోనే ఆ దేవుడే అనిపించవచ్చు, తెలియదు కదా అన్న. సో మరి వీళ్ళిద్దరు షాక్ అయ్యారు, నేను గిట్ట షాక్ అయినా. షాక్ అయినా? ఓకే, అంటే దేవుని మనసులో ఏముందో తెలియదు కదా అన్న. పూజారే అన్నాడు అంటే దేవుడు అనిపించవచ్చు, తెలియదు కదా. సో మొత్తానికైతే ఏదో ఒకటి చేయాలనుకుంటుండే, ఒక డ్రీమ్ అవుతుంది పల్లవి. రైతుల కోసం ఏదైనా ఒకటి చేయడానికి రెడీ, అంతే అన్న. రైతుల కోసం, యువకుల కోసం, నా అనుకున్న నలుగురు కోసం, నలుగురు మంచి కోసం ఎంత దూరమైనా నేనుంటా. ఓకే, సో ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి అడుగుదాం. సో బిగ్ బాస్ లో చాలా హాట్ ఎవరు? మిర్చి మొక్క. నేను అన్నది అది కాదు, అంతే అంతే కదా అన్న. ఆటో మిర్చి మొక్క అన్న, అంటే అశ్విని హాట్ కాదా? అది మీ అభిప్రాయం. నేను నిన్న అడుగుతున్నా, అన్నం పెడతా అన్న. చెప్పు, హాట్ ఎవరు? అందరు హాట్. స్వీట్ ఎవరు? అందరు. పప్పు ఎవరు? కందిపప్ప, శనగపప్ప, పెసరపప్పు అనుకో, ఏ పప్పు అయితే చెప్పు. స్టోర్ రూమ్ లోకి వచ్చే పప్పులు అవన్నీ. నేను అట్లా కాదు, నేను మంచిగా అడిగిన. పప్పు ఎవరు? కాదన్నా, ఈ పప్పులు ఎందుకు వచ్చి వద్దారు. అందరు మంచోళ్ళు, నిజం చెప్పు. అందరు మంచోళ్ళు. సో హాట్ ఎవరు లేరు, స్వీట్ ఎవరు లేరు, పప్పులు ఎవరు లేరు అంటావు, అంతేనా? అందరు మంచోళ్ళే. ఆ సందర్భాన్ని బట్టి అట్లా అన్నారు కాబట్టి అంతే. దాని గురించి నేను పల్లవి ప్రశాంత్ ఏంది అందులో? ఆటా, స్వీటా, పప్పు? నువ్వు ఏదనుకుంటా అన్న, జనాలు ఏదనుకుంటా అది. పల్లవి ప్రశాంత్ ఆటా, స్వీటా, అది మీ ఇష్టం అన్న. ఈ పప్పు ఎందుకు వచ్చింది అన్న? కాదు, నువ్వు పప్పు అంటే ఎందుకు నవ్వుతున్నావు? ఇది రెండే క్వశ్చన్లు అన్నావు. పప్పు మళ్ళీ పప్పు ఏందన్న? పప్పు. పల్లవి ప్రశాంత్ నేనైతే స్వీట్ అనుకుంటున్నా, నువ్వేమంటావు? మీ ఇష్టం అన్న. నువ్వేమనుకుంటున్నావు అన్న? అంటే నీ అభిప్రాయం, అంటే నీకు అట్లా అనిపించింది. నేను స్వీట్ అనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు? నీ అభిప్రాయం ఒకటి ఉంటది అన్న. నాకు అంటే నా పరంగా నేను ఆడుకుంటూ పోతా, నా పరంగా నేను ఇది చేసుకుంటూ పోతా. జనాలకి ఎట్లా అనిపిస్తే అట్లా అన్న. సో ఇంట్లో మీ ఇద్దరు తమ్ముళ్ళ సపోర్ట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు మంచిగా ముందు వేరేలాగుండే, బిగ్ బాస్ తర్వాత వేరేలాగుంది. మస్తు సపోర్ట్ ఇప్పటికి ఉంటుంది. తమ్ముళ్ళు అన్నకు కొట్లాటలు అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో అంటే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అన్ని కలిసి ఉంటారు, అన్ని ఉంటాయి. మా తమ్ముళ్ళు ఇట్లా లోపలికి పోయినాక బాగా కష్టపడ్డారు. మా తమ్మునితో పాటు చాలా మంది కష్టపడ్డారు. పేర్లు చెప్పాలంటే మొత్తం మంది పేర్లు ఉన్నాయి. ఎవరైనా మిస్ అయిపోతే మళ్ళీ నన్ను వేసుకుంటారు వాళ్ళు. ఓకే, కానీ చాలా ఇంటర్వ్యూలలో నా గురించి చెప్పలేదు, నేను చాలా బాధపడ్డా.
అందులో నువ్వు ఇట్లున్నావు అన్న, అందుకే పేర్లు చెప్పలే. అలా మిస్ అయిపోతే మళ్ళా బాధపడతారని అట్లా చెప్పలే. బాగా కవర్ చేసినోళ్ళే. బిగ్ బాస్ వచ్చిన తర్వాత బాగా కవర్ చేస్తున్నావు అన్ని. అట్లా ఏం లేదా అన్న, అట్లా బాపు నిన్ను ఎప్పుడన్నా కొట్టడం జరిగిందా? చిన్నప్పుడు బాగా కొడుతుండే. ఓకే. చిన్నప్పుడు ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు తప్పులు చేస్తే ఎవరైనా కొడతారు కదా, అంతే చిన్నప్పుడు. సో మీ ఇద్దరు తమ్ముళ్ళను కొట్టినావు ఎప్పుడన్నా? చిన్నగా ఉన్నప్పుడు కొట్లాడుకున్నాం కొట్లాడుకోరు స్కూళ్ళల్లో. అయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఉన్నప్పుడు అందరు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మనకి ఇంగ్లీష్ రాదే అన్నది ఒక బాధ ఉంటుంది కదా, ఆ బాధ ఏమన్నా అనిపించింది ఎప్పుడైనా? లే అన్న, నాకు కొత్త మాట్లాడతా లేకపోతే సపడాకుంటా. ఓకే, అంతే కదా అన్న. అంతే. అంటే చదువు నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే చదువు ఆపేసినావు కదా నువ్వు, ఇంటర్ తర్వాత 10th తర్వాత ఇంటర్ తర్వాత నువ్వు ఆపేసినావు. నాకేం బాధ ఉండదు అన్న, మనకు వచ్చింది మాట్లాడాలి, రాంది సపడాకోవాలి అంతే. ఓకే, ట్రై చేస్తా అంతే. అంతే కదా అన్న. అంటే ఇంకా ఎక్కువ చదువుకుని ఉంటే బాగుంటుండే నేను అన్నట్టు ఏమన్నా అనిపించిందా అని? అంతే. ఏమనిపించాలి, వచ్చిన కాడికి చదువుతాం, ఇంకా రా అంటే ఎడికెళ్ళి వస్తుంది అన్న. ఓకే. ఇప్పుడు ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మళ్ళీ డిగ్రీ చేయాలనుకుంటే చేస్తాడా? డిగ్రీ మొత్తం అంటే నేను ఆపేయలేదన్న, కొంచెం ఇట్లా అట్లుండే, ఇట్లా చెప్పినా కదన్న ఆ రోజు, ఇట్లా చెయ్యొచ్చు. ఓకే, తప్పలేదు. సో మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నా పల్లవి ప్రశాంత్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న. చదువుకోవాలనుకుంటున్నావు. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? మస్తు మంది ఉన్నారన్న. అంటే ఫ్రెండ్స్ అనేటోళ్ళు స్కూల్ తరపు నుంచి అయినా ఎప్పుడైనా ఒక్కరు ఉంటారు. ఇప్పుడు నేను ఎట్లా అనుకున్నా అంటే అందరు నా దోస్తులు బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను అనుకున్నా. సందర్భం వచ్చినప్పుడు క్లాస్లో, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు క్లాస్లో లేపి నీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళంటే నేను ఇట్లా చూస్తాను, నా పేరు వాళ్ళని చెప్తారా అని. అందరు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నా, నేను వరుస బట్టి చెప్దాం అనుకున్నా. నాకు అవకాశం లాస్ట్కి వచ్చినోడే, ఎందుకో అర్థం కాలే. అందరు వాళ్ళ ఇళ్ళ పేరు చెప్తారు కానీ నా పేరు చెప్తలేరు. నాకు అప్పుడు అనిపించింది, నాకు వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నా కానీ వాళ్ళు నన్ను అనుకుంటలేరు అని. ఓకే, అయితే నీ పేరు ఎవరు చెప్పలే? ఎవరి పేరు చెప్పినావు మరి? నేను అది ఇప్పుడే చెప్పిన కదా అన్న, నేను వీళ్ళందరూ అనుకున్నా కానీ నా పేరు ఎవరు చెప్పలేదు అని చెప్పేసిన డైరెక్ట్. అట్లనే చెప్పినావు? ఓకే. ఇప్పటికి ఎవరు లేరా నీకు బెస్ట్ ఫ్రెండ్స్? మొన్న మనోడు వచ్చింది కదా అన్న ఏవీలా. ఎవరు? ఇప్పుడు బయట అంటే స్కూల్లో కాకుండా బయట వచ్చినాక మస్తు మంది ఉన్నారు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, చాలా మంది ఉన్నారు. అంటే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకుంటే బాధపడతారు అని చెప్పేసి. బాధపడ్డా పడకున్నా నా వెనుక నాకు ధైర్యం ఉన్నాక ఒక 10 మంది 15 మంది గట్టిగా నిలబడతారు. అంటే ఎట్లా అంటే అన్న, ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పేర్లు అని ఇక్కడ ఉంటాయి అన్న, అది చాలు. వాళ్ళు ఏం ఫీల్ కాదు సరే, కానీ ఎందుకంటే నేను ఒకవేళ నేను మర్చిపోతే నేను బాధపడతా, మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత నేను బాధపడతా, అందుకే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. సో అంటే నీ లైఫ్ మొత్తంలో అంటే ప్రాణ స్నేహితుడు ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్క పర్సన్ ఎవరు? నా లైఫ్ లో ఇప్పుడు నాకు కొంతమంది ఉన్నారు అన్న, వాళ్ళు నేనంటే ఏదో తెలుసు, నా కోసం ఎంత రాత్రి అయినా సరే గిరికి పోదామంటే వచ్చేటోళ్ళు ఉన్నారు. ఓకే. అటువంటి ప్రేమ సంపాదించుకున్నా అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళ గుండెల్లో ఉన్నాడంటే, వాళ్ళ ప్రేమ దొరికిందంటే నాకు చాలా మస్తు సంతోషంగా ఉంది. ఓకే. వాళ్ళందరూ నా గుండెలు ఉంటారు. నీకు ఏ హీరో ఇష్టం? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మరి ఏంది మధ్యలో ఎన్టీఆర్ నాకు ఏఎన్ఆర్ అనిపిస్తుండు? ఎప్పుడన్నా ఇప్పుడైనా ఇట్లా అన్నావు అన్న, అన్ని యాంగిల్ ఉంటాయి అన్న మన దాంట్లో, అందరు హీరోలు నా దగ్గరనే ఉంటారు. ఎందుకంటే అన్న చిన్నప్పటి నుంచి ఒకటి చెప్తా కుల్ల, నేను చిన్నప్పటి నుంచి టీవీలలో చూసిన హీరోలను కలవాలి చెయ్యాలి ఇట్లా అని నేను అనుకునేటోని. అది అందరు హీరోలతో నేను ఇట్లా ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది అన్న. ఇప్పుడు మేము ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే ముంగట మాట్లాడుతుంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది నాకు తెలుసు. సో అల్లు అర్జున్ అయితే నువ్వు కలవాలనుకున్నావు, నీకు మాట కూడా ఒకటి ఇచ్చిండు కల్పిస్తా అని చెప్పి. ఎవడు? ఒకళ్ళు ఉన్నారా? ఎవరు వాళ్ళు? వేరే బయట ఇట్లా వచ్చి నేను కల్పిస్తా అట్లా మస్తు సార్లు అడిగినా కల్పియలే. సరే అల్లు అర్జున్ అన్న నువ్వు కల్పించుడు ఎందుకు, అల్లు అర్జున్ నా లెక్కల నా లోపల నేనే చూసుకుంటా అని అనుకున్నా. ఓకే. సో పల్లవి ప్రశాంత్కి అల్లు అర్జున్ అంటే ఇష్టం కాబట్టి సో అల్లు అర్జున్ గారిది మంచి డైలాగ్ కొట్టిద్దాం. సో నీ స్టైల్లో అల్లు అర్జున్ డైలాగ్. పల్లవి ప్రశాంత్ గారు పొలంలో పని చేసుకున్నప్పుడు వాళ్ళు రేంజ్ ఏందో తెలిసినా నీకు? అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. ఈ అవ్వ తగ్గేదే లేదా? ఎప్పుడు నేర్చుకున్నావు ఇది డైలాగ్? ఇది అన్న అనుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి అన్న. అంతేనా? అంతే. సో నా కోసం ఇంకో డైలాగ్ గుట్ట అయితే అన్నది కొడతా డైరెక్ట్. ఆ కొట్టు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాయలు వేసుకొని కూర్చున్నా, మీ ఓనర్ మీద వేసి కూర్చున్నా ఏంది? పుష్ప అవ్వ తగ్గేదేలా. సరే పుష్ప మూవీ ఎన్నిసార్లు చూసినావు? నేను చూడలేదు అన్న, అన్నను కలిసిదాకా చూడొద్దని ఫిక్స్ అయిపోయినా. ఓకే. చూడలే నువ్వు పుష్ప? చూడలే, రీల్స్లలో ఇవి ఉంటాయి కదా, ఓకే, ఈ డైలాగులు చూసిన. ఓకే. మూవీ అన్నను కలిసినాకనే చూద్దామని ఫిక్స్ అయిపోయినా. ఓకే. అంటే ఆ మూవీ అంటే అన్నను కలిస్తేనే మూవీ చూస్తా, లేకుండా చూడు చూడని ఫిక్స్ అయిపోయినా. ఓకే. ఈ రీల్స్లలో ఇవి చూసిన, ఆ బీజిఎం పాట నేర్చుకున్నావు, ఆ పాట విన్నప్పుడల్లా అని. ఇది మొత్తానికి బిగ్ బాస్ పోవాలనే డ్రీమ్ ఉండే, అంటే మొత్తానికైతే బిగ్ బాస్కి వెళ్ళాలని నీకు డ్రీమ్ ఉండే. సో బిగ్ బాస్కి వెళ్ళాలని డ్రీమ్ ఉండే, బిగ్ బాస్కి వెళ్ళినావు, బిగ్ బాస్ టైటిల్ విన్ అయినావు, మొత్తానికి నువ్వు అనుకున్న సాధించిన, మొత్తానికైతే అంత అయిపోయింది. అంతేనా అన్న?
సో అల్లు అర్జున్ డైలాగ్ నీ రైతుల కోసం నీ వర్షన్లో కొట్టు డైలాగ్. ఇదేందో తెలిసిన సారో, ఇది మా రైతుల కష్టం, ఈ కష్టాన్ని నా నుంచి ఎవ్వరు వేరు చేయలేరు సారో. ఇది సార్ నా బ్రాండు, నా ప్రాణం నా ప్రజల కోసం, ఈ దేహం నా దేశం కోసం. ఈ అవ్వ తగ్గేదేలా. సూపర్ అసలు. అయితే అల్లు అర్జున్ అంటే నీకు ఇంత ఇష్టం కదా అన్న, అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీలో నీకు ఛాన్స్ వస్తే ఏం చేస్తావు? నేను మస్తు సంతోషపడతా, వచ్చిందని ఆనందపడతా. ఓకే. సో పల్లవి ప్రశాంత్ ఇన్నిగానే డైలాగులు కొట్టిండుగా, అదే కవిత్వం చెప్తే ఎట్లుంటుంది అంటే, కవిత్వం అయితే బిగ్ బాస్లో చెప్పిండు. సో మా కోసం మన ఇంటర్వ్యూలో కవిత్వం మనం చెప్పించుకుందాం. సో మా కోసం మంచి కవిత్వం. నడిరాత్రి నక్షత్రాన్ని అడుగు నీకోసం ఎంతలా చూశాను, ఉదయించే సూర్యుని అడుగు నీకోసం ఎంతలా వెతికాను, రాత్రి వేళ చంద్రుని అడుగు నీకోసం ఎన్ని కలలు కన్నాను, నేను పీల్చే గాలిలో నా ప్రతి శ్వాసలోనూ నువ్వే ఉన్నావు, తాగే ప్రతి బొట్టులోనూ నువ్వే కనిపించావు, నువ్వు లేకుంటే నేను లేను, నువ్వు రానంటే నేను ఉండలేను, నా ప్రాణం మొత్తానికి నువ్వేనంటుంది. కాదు, ఇంత ఫీలింగ్ ఉంది నీ కవిత్వంలా అన్న. ఆ ఫీల్ కూడా నీ ఫేస్లో కనిపిస్తుంది అన్న. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నా మనుషుల నా ప్రజలు అందరూ ఉన్నారన్న. అంతే అట్లా. సో పల్లవి ప్రశాంత్ ఓన్లీ పొలంలోనే పని చేస్తాడా లేకుంటే ఇంట్లో కూడా పని చేస్తాడా, అది కనుక్కుందాం. సో కుకింగ్ మంచిగా కుక్ ఏది చేస్తాను అన్న? నేనైతే అన్నం వండుతా అన్న, రొట్టెలు చేస్తా. ఏ రొట్టెలు? గోధుమ రొట్టెలు. గోధుమ ఇంకా ఇంకేం రొట్టెలు ఉంటాయి అన్న? 5 రొట్టెలు. జొన్న రొట్టెలు వేస్తాను. అవిగిలే చేస్తా అన్న. జొన్న రొట్టెలు వచ్చారు, అది కష్టమేమో కదా. ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తే అల్కగానే అవుతుంది. సరే, కర్రీలలో ఏం వండుతావు అన్న? కూరలు అంటే కష్టం అన్న, ఎందుకంటే ఆహమైన అనుకో అట్లా. ఓకే. కూరగాయలకు సంబంధించిన అవన్నీ కోయేసి దగ్గర పెడతా, ట్రై చేస్తా దగ్గర. అమ్మకి హెల్ప్ చేస్తా ఉంటావు ఇంట్లో. సో బిగ్ బాస్ హౌస్ లో అయితే ఏ కర్రీ ఉండలేవు కదా, నువ్వు ఏదైనా వండినావా? కూరగాయలు కోసి ఇచ్చిన అంతే. కొంచెం కొంచెం ట్రై చేసిన, అలా పక్కుంటుండి నేర్చుకోనికి ట్రై చేసిన. ఏ కూరగాయ ఎక్కువ ఈజీగా కట్ చేయనీకి వస్తావు నీకు? అన్ని కట్ చేస్తాను. అన్ని కట్ చేస్తావు? అన్ని కట్ చేస్తా. జల్దీ ఏది కట్ చేస్తావు అంటే అంటే అన్ని ఉల్లిగడ్డ కానీ ఆలుగడ్డ కానీ అన్ని కట్ చేస్తావు? ఆకుకూరలు ఏవైనా. ఓకే. సో ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కోసం, మన రైతుల కోసం నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? ఇవాళ మీరుంటేనే నేనున్నా, మీ ఓటు గెలిచింది, మీ నమ్మకం నిలబెట్టిన, మనం అందరం గెలిచినాం. నిజంగా చెప్తున్నా, ఎప్పుడైనా ఒకటే మాట, యువత మేలుకోవాలి, యువత ముందడిగేయాలి, అప్పుడే రైతుల్ని కాపాడుకోగలుగుతాం. జై జవాన్ జై కిసాన్ మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలా. సో మొత్తానికైతే మన ఛానల్లో పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బట్ పల్లవి ప్రశాంత్ అంటే అంతం కాలేదు, ఇప్పుడే ఆరంభం ఏదో జరగబోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పల్లవి ప్రశాంత్. సో ఆయన ఏమేమి అనుకుంటున్నా అవన్నీ జరగాలని చెప్పేసి మన శివ స్టూడియోస్ త్రూ మనం కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నేను ఐ లవ్ యూ.